ఎబ్బేచు నా సరిహద్దులు విశాలపరచు, నన్ను ఆశీర్వదించయ్యా. ఏ కీడు రాకుండా, ఏ కీడు తగలకుండా నీవే నాకు తోడై అని నిజముగా మొరపెట్టాడు. నిజముగా మొరపెట్టాడు. ఆ మొర ఆలకించి అతన్ని కోరినంతా దేవుడు చేశాడు. దేవుడు హిజ్కియా రాజు ఆరోగ్యం బలహీనపడి ఉన్నాడు. ఎంతగానో దేవుడి వైపు చూసి దేవుడికి నిజముగా మొరపెట్టాడు. తన ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుష్ను పొందించాడు. కానీ నిజముగా మొరపెట్టుకున్న వ్యక్తులను నువ్వు పైకి మొరపెట్టుకున్న వారుగానే ఉండకూడదు అంటున్నాడు. ఈరోజు నీ ఆత్మీయ జీవితము పైకి కనిపించే భక్తిగా ఉండకూడదు. నీవు బ్రతుకు దినములో నీవు దేవుడి వైపు చూసేవారుగా నీవు ఉండాలంటున్నాడు. నాకు నిజముగా మొరపెట్టుకునే కుమారుడుగా, కుమార్తెగా మార్చబడాలి. ఈరోజు నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిజముగా నాకు మొరపెడుతున్నావా? పైకి పైకి నువ్వు మొరపెడుతున్నావా? నువ్వు పైకి చేస్తున్నావు కాబట్టి బలహీనతలతో బాధపడుతున్నావు, శ్రమలతో బాధపడుతున్నావు, దుఃఖములతో బాధపడుతున్నావు. హిజ్కియా రాజు అయితే ఎంతో బలహీనతలు ఎందు రోగం మీద పడి ఉన్నాడు. కానీ అతను నిజముగా మొరపెట్టాడు. అతను స్వస్థపరచబడ్డాడు, ఆరోగ్యాన్ని పొందుకున్నాడు, ఆయుష్ను పొందుకున్నాడు. ఈరోజు నీతో నీ దేవుడితో మాట్లాడుతున్నాడు. నీవు నాకు నిజముగా మొరపెట్టు. ఎన్నడూ నేను ప్రభువా నా బ్రతుకు దినములని నీ వైపే ఉండాలా, నా జీవితం అంతా నీ వైపే ఉండాలని ఒక తీర్మానములకు ఒక తీర్మానము కలిగి నువ్వు జీవించు. ఎన్నడూ నేను పై భక్తి నేను చెయ్యను, పై మార్గములు ఇప్పుడు నేను నడవను నాయన, నీ సొంతమైన మార్గములను జీవిస్తాను, నీ వైపే నేను నాదని తీర్మానం చేసుకో. నీవు కోరుకున్నది నా దేవుడు చేస్తాను, నీకు సమీపముగా నేను ఉంటానంటున్నాడు, నువ్వు కోరుకుంది నెరవేరుస్తానంటున్నాడు. తీర్మానం చేసుకో. నీ కుటుంబంలో ఏమి కావాలో, నీ పిల్లలకి ఏమి కావాలో, నీ జీవితానికి ఏమి కావాలో పై భక్తి నువ్వు చేయవద్దు. నిజమైన శ్వాసము కలుగు, నిజమైన నమ్మకము కలుగు. నువ్వు నిత్యము ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించు కుమారుడుగా, కుమార్తెగా మార్చబడు. నా దేవుడు నీకు సమీపంగా నువ్వు కోరికినంత ప్రతి ఒక్క కార్యము ఆయన నెరవేర్చగలిగిన దేవుడు, శక్తి సమర్థి కలిగిన దేవుడు. తీర్మానం చేసు, తీర్మానం చేసు, తీర్మానం చేసు. స్తోత్రం, 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 స్తోత్రం. నిబిడల తండ్రి నీకు మొరపెడుచున్నారు నాయన. నిబిడల మరొకటి మీరు ఆలోచించండి స్వామి. నిబిడల కన్నీళ్లను మీరు చూడండి, నిబిడల హృదయాల ఆలోచన మీరు చూడండి నాయన. కుటుంబ జీవితాల వైపు చూడండి నాయన. ఓ చేస్తున్న ప్రతి పనుల వైపు నువ్వు చూడండి నాయన. ఓ చేస్తున్న వ్యాపారం వైపు చూడండి నాయన. వాళ్ళు జీవిస్తున్న కుటుంబాల వైపు మీరు చూడండి తండ్రి. ప్రతి వైపును చూసి వాళ్ళ కోరికలు ప్రతి ఒక్కటి నెరవేర్చండి నాయన. నెరవేర్చండి, నెరవేర్చండి తండ్రి. ప్రతి ఒక్కరిని కుటుంబాన్ని దీవించి ఆస్వాదించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.